హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య ఐసెట్ 2020. సో మోడల్ క్వశ్చన్స్, టాపిక్ నేమ్ డాటా సఫిషియన్సీ. సో ఫ్రెండ్స్, ఐసెట్ ఎగ్జామ్ అనేది మనకి ఏపీ మరియు టీఎస్ రెండు రాష్ట్రాల్లో కూడా జరగబోయే ఎగ్జామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీలో కనుక చూసినట్లయితే 10th and 11th సెప్టెంబర్, సో అతి త్వరలో జరగబోతుంది. అదేవిధంగా మనం టీఎస్లో కనుక చూసుకున్నట్లయితే 30 సెప్టెంబర్ అండ్ 1 అక్టోబర్ 2 days జరుగుతుందండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఇది 2 days జరుగుతుంది. షిఫ్ట్ బేస్గా ఎగ్జామ్స్ ఉంటాయి. సో అందులో మనకి ఏపీలో వచ్చేసి 10th and 11th సెప్టెంబర్ రోజు ఎగ్జామ్ జరగబోతుందండి. అండ్ టీఎస్లో వచ్చేసి 30 సెప్టెంబర్ అండ్ 1 అక్టోబర్ రోజు ఎగ్జామ్ జరగబోతుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్ వైజ్ అనాలిసిస్ అండ్ మోడల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. సో అందులో భాగంగా ముందుగా మనం డాటా సఫిషియన్సీ అనే టాపిక్ని తీస్తున్నామండి. ఒక్కసారి బ్రీఫ్గా సిలబస్ కనుక చూసినట్లయితే 75 మార్క్స్ అండి మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, 75 మార్క్స్ అండి రీజనింగ్ ఉంటుంది, అండ్ రిమైనింగ్ 50 మార్క్స్ అండి కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మ్యాథమెటిక్స్లో మీకు రీజనింగ్ వస్తుందండి, అర్థమెటిక్ ఉంటుందండి, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు రీజనింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డాటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. డాటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 50 మార్క్స్లో కమ్యూనికేషన్ కింద మనకి ఇంగ్లీష్ ఉంటుంది, బిజినెస్ టర్మినాలజీ ఉంటుంది, కంప్యూటర్ టర్మినాలజీ ఉంటుంది. సో వాటికి 50 మార్క్స్ ఉంటాయి. సో అందులో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇప్పుడు డాటా సఫిషియన్సీ. ఎందుకు అంటే ఇక్కడ డైరెక్ట్గా 20 క్వశ్చన్స్ ఉంటాయండి, అంటే 20 మార్కులు అడగడం జరుగుతుంది. సో 20 మార్కులు కూడా ఒకే టాపిక్ పైన ఉంటాయండి, డాటా సఫిషియన్సీ అని అంటాం. సో ఇది స్పెషల్గా ఒక సబ్జెక్ట్ కాదండి. మరి దీన్ని ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ వాటిని సాధించేటప్పుడు అంటే సొల్యూషన్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి వంటివి ఈ క్లాస్ ద్వారా చూద్దాం. అండ్ వీటితో పాటు www.manavidyaexams.com ఇది మా అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్ ద్వారా ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి 5 మోడల్ పేపర్స్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. 5 మోడల్ పేపర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మోడల్ పేపర్స్ అంటే ప్రతి పేపర్లో కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయండి. సో అట్లా మొత్తం 5 పేపర్లు అండి. సో అంటే కంప్లీట్ సిలబస్ అండి 75, 50 200 క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి పేపర్లో కూడా. అలా మనకి మొత్తంగా 1000 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ ఎగ్జామ్స్ అంటే మీరు ఆన్లైన్ ద్వారా రాసుకోవచ్చు. ఈ మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, ఈ మోడల్ టెస్ట్ అండి, యాక్చువల్గా మోడల్ ఆన్లైన్ టెస్ట్ అండి. సో వీటిని మీరు ఆన్లైన్ ద్వారా రాయొచ్చు, అంటే మొబైల్ ద్వారా, అదేవిధంగా మీరు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా రాసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుందండి. సో ఈ ఎగ్జామ్స్ రాయడానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, దాని ద్వారా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్ అండి 9052450869. సో ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే వీటి వివరాలు మీకు చెప్తామండి ఎగ్జామ్ గురించి, ఎందుకంటే మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో ఇది పెయిడ్ సర్వీస్ అండి. సో కాస్ట్ వచ్చేసి 249 అండి, 249 రూపీస్ ఉంటుంది. అంటే ఫర్ ఈచ్ పేపర్ కూడా మీకు కేవలం 50 రూపాయలకు పడడం జరుగుతుంది. సో మోడల్ పేపర్స్ ఉంటాయండి, మొత్తం 5 మోడల్ పేపర్స్ కలిపి మీకు 249 రూపీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్ రాయొచ్చు, ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్ కూడా చూసుకోవచ్చు అండి. అండ్ క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను కన్సల్ట్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియో అనేది మీకు తీసుకొచ్చిన ఉద్దేశం డాటా సఫిషియన్సీ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో వాటి గురించి ఒకసారి చూద్దాం. సో డాటా సఫిషియన్సీ అనే మోడల్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే, ఇది ఒక పర్టికులర్ టాపిక్ కాదండి. మ్యాథమెటిక్స్లో మొత్తంగా మ్యాథమెటిక్స్ పైన మనకుండే అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 20 మార్కులు అడుగుతారు, అంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి టాపిక్ కూడా చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రతి అంశం పైన గ్రిప్ ఉండాలి మ్యాథమెటిక్స్లో. కానీ అంత డెప్త్గా ఉండవండి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉంటారు కదా, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకునే పేపర్ తయారు చేస్తారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అడిగే సిలబస్ మొత్తం కూడా బిఫోర్ 10th క్లాస్ లోపల ఉండే సిలబస్ మ్యాథమెటిక్స్ మాత్రమే అడుగుతాడు. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ లేకుండా నాన్ మ్యాథ్స్ లైక్ బీజెడ్సీ, ఎఫ్జెడ్సీ, బీకామ్, బీఏ వీళ్ళెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. 10th క్లాస్ లోపల ఉండే మ్యాథ్స్ని పర్ఫెక్ట్గా చూస్తే చాలు. సో అందులో మీకు ఫస్ట్ ఈ 20 మార్క్స్ ఎగ్జామ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ 20 మార్క్స్ ఇవే ఉంటాయండి, డాటా సఫిషియన్సీ క్వశ్చన్స్. సో ఎట్లా ఉంటాయంటే, ఒక క్వశ్చన్ మనకు అడుగుతాడు, దాని కింద 4 ఆప్షన్స్ ఇస్తారండి. ఈ 4 ఆప్షన్స్ ఏంటంటే ఈ క్వశ్చన్కి 2 కన్క్లూజన్స్ ఇస్తారండి. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1, ఇది స్టేట్మెంట్ నెంబర్ 2 అండి.
ఇది క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 2θ అనేది ఒక క్వశ్చన్. సైన్ 2θ విలువ ఎంత? సో దానికి రెండు కన్క్లూజన్స్, కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2. sec θ ప్లస్ cosec θ = 4, tan θ ప్లస్ cot θ = 4 అని రెండు ఇచ్చారు. 4 ఆప్షన్స్ అండి. 20 క్వశ్చన్స్కి ఒకే విధంగా ఉంటాయి. వాటి మీనింగ్ ఏంటంటే ఈ సైన్ θ విలువ కనుక్కోవడం కోసం ఒకటి మాత్రమే సరిపోతుంది, లేదా 2 మాత్రమే సరిపోతుంది, లేదా ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం 1, 2 కలిపి కావాలి. అందులో ఏ ఒక్కటైనా కూడా ఇండివిజువల్గా సరిపోదు. సో 2 కలిపి కావాలి. అంటే 1/2 అనేది కంపల్సరీగా అవసరం. అండ్ మూడోది లాస్ట్ వన్ ఏమంటున్నాడండి, సో 1, 2కి 2 కూడా ఎసెన్షియల్, కంపల్సరీగా అవసరం అని చెప్పిస్తున్నాడు. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియెంట్. సో 2 కలిపినా కూడా ఆన్సర్ రావట్లేదు. సో మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఫస్ట్ ఒకటి సరిపోతే ఫస్ట్ వన్, సెకండ్ ఒకటి సరిపోతే సెకండ్ వన్, 1, 2 కావాల్సినప్పుడు థర్డ్ వన్, 2 కూడా కలిపిన ఆన్సర్ రాకపోతే ఫోర్త్ వన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ ఒకసారి ఎట్లా అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ సరిపోతే ఫస్ట్ది, సెకండ్ సరిపోతే సెకండ్ది, 1 and 2 కలిపితే థర్డ్ది, 1 and 2 కలిపిన రాకపోతే ఫోర్త్ది. ఇది మెథడ్ అండి. మరి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద సైన్ 2θ వాల్యూ. సో సైన్ 2θ వాల్యూ ఎట్లా యాక్చువల్ మనకి ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే ట్రికోనోమెట్రీలో ఉండే బేసిక్ కాన్సెప్ట్ అండి, అది మనకు ఐడియా ఉండాలి. ట్రికోనోమెట్రీ మనకి ఎక్కడ వస్తుంది? 10th క్లాస్ లోపల వస్తుంది. సిలబస్ కూడా అదే, మీకు మళ్ళీ చెప్తున్నాను. సో సైన్ 2θ వాల్యూ ఏంటంటే జనరల్గా ఫార్ములా చూడండి, 2 sin θ cos θ. ఇది మనకి ఫార్ములా. మరి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడండి, sec θ ప్లస్ cosec θ = 4 అని ఇచ్చాడు. మరి దాని ద్వారా మనం ఏమైనా చేయగలుగుతామో చూద్దాం. సో sec θ అంటే ఏం రాసుకోవచ్చు అండి, 1/cos θ రాసుకోవచ్చు. cosec θ అంటే 1/sin θ రాసుకోవచ్చు. విచ్ ఇస్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. ఇందులోకి ఎందుకు రాస్తున్నాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ట్లోకి రాస్తున్నాను. సో ఎల్సిఎం ఏమవుతుంది మనకి, sin θ cos θ ఎల్సిఎం అవుతుంది. అదేవిధంగా 1 × sin θ అండ్ ప్లస్ 1 × cos θ విచ్ ఇస్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ పదం అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఏముంటుంది ఇక్కడ, sin θ ప్లస్ cos θ విచ్ ఇస్ ఈక్వల్ టు 4 sin θ cos θ ఉందండి. అండ్ ఇక్కడ మనకి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసామనుకోండి, ఇక్కడ sin² θ ప్లస్ cos² θకి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి, ఇది కూడా హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు sin² θ ప్లస్ cos² θ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, sin² θ ప్లస్ cos² θ ప్లస్ 2 sin θ cos θ విచ్ ఇస్ ఈక్వల్ టు 4 × 4 హోల్ స్క్వేర్ కదా. సో 16 sin² θ cos² θ అనేది వచ్చిందండి. సో దీని ద్వారా మనకు sin θ cos θ వాల్యూస్ వస్తున్నాయి లేవో గమనించాలి. సో పర్టికులర్గా ఇలా చేసినప్పుడు sin θ cos θ వాల్యూస్ మనం రిటర్న్ చేయలేకపోతున్నాం. అంటే 1 అనేది మనకి సఫిషియెంట్గా. మరి ఒకసారి 2 గురించి చూడండి. మరి 2 అనే స్టేట్మెంట్ మనకి ఇచ్చింది ఏంటండి, tan θ ప్లస్ cot θ = 4 అని ఇచ్చాడు. సో tan θ ప్లస్ cot θ, tan θ ప్లస్ cot θ విచ్ ఇస్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. ఇప్పుడు tan మనం ఏం రాసుకోవచ్చు, sin θ cos θ రాసుకోవచ్చు. అదేవిధంగా cot θ ఏం రాసుకోవచ్చు అండి, cos θ sin θ రాసుకోవచ్చు విచ్ ఇస్ ఈక్వల్ టు 4 అండి. మరి ఇప్పుడు ఎల్సిఎం ఏంటంటే అగైన్ sin θ అండ్ cos θ. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడండి, sin × sin² θ ప్లస్ cos × cos² θ విచ్ ఇస్ ఈక్వల్ టు 4. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం కదా. సో sin² θ ప్లస్ cos² θ విచ్ ఇస్ ఈక్వల్ టు 4 × sin θ cos θ రాసుకోవచ్చు. మరి ఇక్కడ sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1 అని చెప్పి మనకు రూల్ ఉందండి. సో 1 = 4 sin θ cos θ అనేది రావడం జరిగింది. బట్ మనకి ఏమవసరం, ఓన్లీ 2 అవసరం, 2 sin θ cos θ అవసరం. మిగతా మనం రాసాం కదా. ఇప్పుడు ఈ 4ని 2 × 2 రాసుకుంటే ఒక 2ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు అది 1/2 అవుతుంది. సో ఈ ప్లేస్లో 2 sin θ cos θ ప్లేస్లో sin 2θ రాసుకోవచ్చు విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2. సో sin 2θ వాల్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు 1/2 వచ్చింది బై సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా ఆన్సర్ రాలేదు, సెకండ్ ఈక్వేషన్ ద్వారా ఆన్సర్ వచ్చింది 1/2 అనేది. అప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా సెకండ్ వన్ మాత్రమే సరిపోతుందని చెప్పి ఆన్సర్ రాస్తాం. ఇంత పెద్ద ప్రాసెస్ అండి, కానీ ఈజీగానే చేయొచ్చు. ఏ విధంగా అంటే సబ్జెక్ట్ పైన మినిమం గ్రిప్ ఉంటే చాలు. మనం ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అందులో త్రికోణమితి ఉంటుంది, అది మనం చదువుతాం. ఎలాగో ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి ఇదంతా చెప్పానండి, ఇదంతా క్లియర్గా నీట్గా చెప్పాను. సో జనరల్గా మీరు ఆలోచిస్తే కూడా అక్కడ మనకి సైన్ కోసెక్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 2 sin θ cos θ రాదు, ఎందుకంటే స్క్వేర్లో వస్తుంది. ఇక్కడ మనకి స్క్వేర్స్లో వస్తుంది, ఇది కట్ కాదండి.
బట్ ఇప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. సెకండ్ వన్ టాన్ కాట్ ఈజీగా చేయగలుగుతాం. అప్పుడు ఆన్సర్ నెంబర్ 2 అండి. అన్ని క్వశ్చన్స్ ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా టఫ్ ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది నంబర్స్ A1, A2, A3 ... A10 అని ఇచ్చాడు. అంటే తెలుగులో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఇది A1, A2 ... A10 యొక్క సరాసరి ఎంత అని అడుగుతున్నాడు. సరాసరి అంటే యావరేజ్ అండి. మనకి కింద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? A1 + A2 + A3 + ... A9. A9 అండి, ఇది A9. కనబడకపోతే మళ్ళీ రాస్తున్నాను. A9 వరకు ఇచ్చాడు. మరి ఇక్కడ A2తో స్టార్ట్ చేసి A10 వరకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఆల్రెడీ మనకి ఆప్షన్స్ పైన ఐడియా ఉంది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కలిపిన రాదు. ఇది మనకు ఆప్షన్స్ అండి. ఇప్పుడు మీరు ఏం చూడాలి? వాట్ ఈస్ ద యావరేజ్ అడిగాడు. సో యావరేజ్ అనేది మనం ఎట్లా కనుక్కుంటామండి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ నంబర్స్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్. అంటే ఇక్కడ మనకి ఏమవసరం? వీటి యావరేజ్ కావాలంటే A1 + A2 + ... A10 / 10 కావాలి. బై 10 అంటే ఓకే. మరి ఎట్ ఏ టైం A1 నుంచి A10 కలపాలి. ఇక్కడ A1 నుంచి A9 ఉంది, ఇక్కడ A2 నుంచి A10 ఉంది. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఉపయోగించుకున్నా కూడా మనం A1 నుంచి A10ని డైరెక్ట్గా కలపలేమండి. ఎందుకు కలపలేము సార్ అంటే, అక్కడ 1 కేసులో A1 to A9 చేస్తున్నాం, సెకండ్ కేసులో A2 to A10 చేస్తున్నాం. ఐదర్ A1 కానీ ఐదర్ A10 కానీ, అంటే A1 విలువ కానీ A10 విలువ కానీ మనం డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాము. కాబట్టి ఇది మనం పాసిబిలిటీ చేయలేము. మరి ఎప్పుడు చేయొచ్చు సార్ అంటే, ఇక్కడ మనకి A1 కానీ A10 కానీ చెప్పాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 1 - 2 చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది? A1 - A10 విచ్ ఇస్ ఈక్వల్ టు డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయొచ్చండి. కానీ ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్కి చేయలేము. చూడండి, ఇంతకుముందు క్వశ్చన్ చాలా టైం పట్టింది, ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా అయిపోయింది. సో ప్రాసెస్ అంటే అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవు, అన్ని క్వశ్చన్స్ ఈజీ ఉండవండి. సో ఇప్పుడు కొద్దిగా క్వశ్చన్ చూడగానే A1 to A9 జనరల్గా ఆలోచిస్తే సరిపోతుంది మనకి. A2 to A10 ఈ రెండింటిని కలిపితే A1 నుంచి A10 వస్తుందా? రాదండి. కాబట్టి మనం చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² + y² - z² / xy? x² + y² - z² / xy విలువ ఎంత? సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ x/y = 1/2 అండ్ y/z = 2/3 అని ఇచ్చాడు. సో మెథడ్ ఏంటి మరి? ఇదంతా కూడా సేమ్ అండి. ఒకటి మాత్రమే సమాధానానికి ఆన్సర్, రెండు మాత్రమే 1 అండ్ 2 అండ్ 1, 2 కలిపినా కూడా రావట్లేదని చెప్పి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక మనం ప్రతిసారి కూడా ఆప్షన్స్ డిస్కస్ చేయొద్దు, డైరెక్ట్గా క్వశ్చన్ చూడండి. మరి ఇప్పుడు క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే అక్కడ ఇచ్చిన రేషియోస్ ఓన్లీ ఫస్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో జెడ్ అనేది లేదు. మరి ఇక్కడ జెడ్ వాల్యూ కావాలి కదా, సో ఫస్ట్ వన్ సరిపోదు. మరి సెకండ్ వన్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఎక్స్ లేదు, ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి కదా, సెకండ్ వన్ సరిపోదు. మరి రెండు కలిపితే ఆన్సర్ వస్తుందా లేదా చూడండి. అంటే ఇది కాదు, మేబీ రెండిట్లో ఒకటి ఉంటుంది. మరి రెండిట్లో ఉన్నది ఏది అని తెలవడం కోసం ఇప్పుడు మనం ఏం చేయాలంటే, రెండు కలిపినప్పుడు ఆన్సర్ వచ్చింది అనుకోండి, థర్డ్ వన్, రెండు కలిపితే ఆన్సర్ రాకపోతే ఫోర్త్ వన్. ఇది మెథడ్ కదా. ఇప్పుడు మరి రెండు కలిపి చూద్దాం. సో x/y/z మనం కనుక్కోవచ్చండి. ఎందుకంటే దీన్ని మిక్స్డ్ రేషియో అంటాం. మనం సిలబస్ చదివేటప్పుడు చూసాం రేషియో ప్రపోర్షన్లో మిక్స్డ్ రేషియో అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో 1:2, 2:3. సో దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? 1:2:3 రాసుకోవచ్చు. 1:2:3 రాసుకోవచ్చు. అంటే x వాల్యూ 1x, y వాల్యూ 2y, మనం ఇట్లా తీసుకుందాం, a అనే కాన్స్టెంట్ తీసుకుంటే x వాల్యూ 1a, y వాల్యూ 2a, z వాల్యూ 3a అవుతుంది. అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు x = ఎంత అండి? 1 రాయండి. అంటే 1² x² ఉంది కదా, ప్లస్ y² ఉంది, 2² ఎంత? 4 మైనస్ z², 3² ఎంత అండి? 9 బై x × y 1 × 2, 1 × 2 అండి, 1 × 2 అంటే రాద్దాం. సో ఇప్పుడు 1 + 4 5 minus 9 which is equal to -4 is divided by 2 which is equal to -2. అంటే ఈ ఆన్సర్ ఎంత కాదు, ఇక్కడ -2 ఏమొచ్చిందని కాదు, కనుక్కోవడానికి ఛాన్స్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. కనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ సరిపోయింది? అది రెండు కలిపితే ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ 192 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్? ఒక స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడుగుతున్నాడు. మరి కింద రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్తూపం యొక్క ఘనపరిమాణం. సో స్తూపం అంటే సిలిండర్ అండి, ఈ షేప్లో ఉంటుంది మనకి. మరి ఈ షేప్లో ఉండేటువంటి సిలిండర్కి ఘనపరిమాణం వాల్యూమ్ ఎంత అండి? πr²h. ఫార్ములాస్ మెన్సురేషన్ అంటారు, క్షేత్రగణితం, ఇది రావాలి మనకి.
ఓకేనా. ఇప్పుడు పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే అందులో పై విలువ ఎంత అండి 22/7. ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవాలంటే మనకి వ్యాసార్థం కావాలి మరియు ఎత్తు కావాలి. ఈ రెండు ఉంటే ఆన్సర్ చేస్తాం. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 3 యూనిట్స్ మోర్ దెన్ రేడియస్. స్తూపం యొక్క ఎత్తు అనేది వ్యాసార్థం కంటే 3 యూనిట్లు ఎక్కువ. అంటే ఎత్తుకి వ్యాసార్థానికి రిలేషన్ ఉంది. సో స్తూపం యొక్క ఎత్తు అనేది వ్యాసార్థానికి 3 రెట్లు అని ఇచ్చాడు, అంతే కదా. స్తూపం యొక్క ఎత్తు అనేది దాని వ్యాసార్థానికి 3 రెట్లు అంటే ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ ఆరు తెలియదు, హెచ్ తెలియదు. ఇక్కడ కూడా హెచ్ విలువ తెలియదు, ఆరు విలువ తెలియదు. ఏదో ఒకటి తెలిస్తే మనం ఆన్సర్ చేసేవాళ్ళం, కానీ తెలియలేదు. కాబట్టి ఒకదానితో ఆన్సర్ రాదు. మరి రెండోది ఏముందో చూడండి. 2 ఐడెంటికల్ స్పియర్స్ ఆఫ్ ఏ రేడియస్ 3 యూనిట్స్ ఫిట్ ఇంటూ ద సిలిండర్. 3 యూనిట్ల వ్యాసార్థం గల 2 సర్వసమాన గోళాలు ఆ స్తూపంలో ఖచ్చితంగా ఇమ్మడబడతాయి. సో ఇక్కడ ఐడెంటికల్ స్పియర్స్ అంటే 2 సమానమైన గోళాలు అండి, అంటే ఈ విధమైనటువంటి. మరి వీటికి వ్యాసార్థం ఎంతనంట 3 అని ఇచ్చాడు. వ్యాసార్థం అంటే రేడియస్ 3 అని ఇచ్చాడు. సో ఇట్లా ఒక్క దాంట్లో 2 కూడా ఇమ్మడబడతాయి అని చెప్పిస్తున్నారు. అంటే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేయొచ్చట. సో దీని వ్యాసార్థం ఇది 3 అయితే దీని వ్యాసం అంటామండి, డయామీటర్. సో ఎంత వస్తుంది 3 + 3 6 వస్తుందండి. సో ఒకదానికి 6 అన్నప్పుడు ఈ పక్కదానికి ఎంత అండి 6. 6 + 6 ఎంత అండి 12 వచ్చింది. ఈ 12 దేన్ని చూపిస్తుంది, మొత్తం వ్యాసార్థాన్ని చూపిస్తుంది, మొత్తం బేస్ వ్యాసాన్ని చూపిస్తుంది. సో దాని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, వ్యాసార్థం కనుక్కోవచ్చు. సో ఇది డయామీటర్, ఇది రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్. సో రేడియస్ ఉందండి, ఇక్కడ ఎంత ఉందండి 6 ఉంది. సో దాన్ని బట్టి హైట్ ఎంత అండి 18 అవుతుంది. సో ఇక్కడ వాల్యూస్ రాస్తే × 6² × 6 × 6 × 18. ఈ విలువ ఎంత అని కాదండి, చేయొచ్చా చేయరాదు. ఇప్పుడు చేయొచ్చు కదా, చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మేము పెడతాం, మనం ఆప్షన్ నెంబర్ 3ని సెలెక్ట్ చేసుకుంటాం. మొత్తం పేపర్లో ద టఫెస్ట్ పార్ట్ ఏంటంటే డేటా సఫిషియన్సీ. ఎందుకు అంటే ప్రతి అంశం పైన గ్రిప్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ట్రిగోనోమెట్రీ వస్తుంది, మెన్సురేషన్ వస్తుంది, యావరేజెస్ వస్తుంది, ఇట్లా ప్రతి అంశం అండి. ఈవెన్ ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ పైన అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్లో ఈజ్ ద మ్యాట్రిక్స్ ఏ సింగులర్, మాత్రిక ఏ అసాధారణమా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఏం అవసరం, వాట్ ఈస్ ద సింగులర్ మ్యాట్రిక్స్ అని తెలియాలి. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే అసాధారణ మ్యాట్రిక్స్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే సాధారణ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటండి, ఏదైతే సింగులర్ మ్యాట్రిక్స్ ఉంటుందో దానికి ఇన్వర్స్ ఉండదు. ఏ ఇన్వర్స్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. విలోమ మాత్రిక వ్యవస్థితం కాదు. దేనికి, సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, det ఆఫ్ ఏ = 0 అయితే దీన్ని మనం సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. నిర్ధారకం విలువ 0 కావాలి, దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ ఏం అవసరం, మాత్రికలో ఉంటే చాలా బేసిక్ టాపిక్ మనం చదువుకున్నదే. నిర్ధారకం అంటే ఏంటండి, కామన్గా ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, ABCD ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే దాన్ని det A అని చెప్పి దీన్ని మనం ఏతో చూపిస్తే det A విలువ దేనికి సమానం అండి, AD - BCకి సమానం. ఇది మనం ఆల్రెడీ చేసామండి. AD - BC అనేది ఇఫ్ 0 అయింది అనుకోండి, దీనికి ఏ ఇన్వర్స్ అనేది నాట్ ఎగ్జిస్ట్. ఇది రూల్ మనకి. ఇప్పుడు మనకేమడుగుతున్నాడు, యాక్చువల్గా ఈజ్ ఎ సింగిల్ మ్యాట్రిక్స్ అని అడుగుతున్నాడు. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, det వాల్యూ 0 కావాలి, అంటే నిర్ధారకం విలువ 0 కావాలి. ఇప్పుడు మనకు ఆప్షన్ చూడండి, ఏ ఈజ్ ఏ 2/2 మ్యాట్రిక్స్ అంటే ఒక చతురస్ర మాత్రిక, స్క్వేర్ మ్యాట్రిక్స్. సో స్క్వేర్ మ్యాట్రిక్స్లో సింగులర్ ఉంటాయి, నాన్ సింగులర్ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కదానితో మొత్తం చెప్పలేదు. రెండో పాయింట్ ఏమి ఇచ్చాడు, మాత్రిక ఏలోని మూలకాల మొత్తం 0. ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ 0. సో మూలకాల మొత్తం 0 అంటే ఇక్కడ A + B + C + D = 0 అని ఇచ్చాడు. దీని ద్వారా మనం det విలువ కనుక్కోలేమండి. మనకు కావాల్సింది ఏంటి, ఈ రో ఎలిమెంట్స్ కావాలి. ఇవి కనుక 0 ఉన్నా ఈక్వల్ ఉన్నా చెప్పచ్చండి, AD - BC ద్వారా చెప్పచ్చు. కాబట్టి ఈ సెకండ్ ద్వారా కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఫస్ట్ది సరిపోవట్లేదు, సెకండ్ది సరిపోవట్లేదు. అప్పుడు ఆప్షన్ నెంబర్ 4th వన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇటువంటి క్వశ్చన్స్ మనకు డేటా సఫిషియన్సీలో వస్తాయండి. డేటా సఫిషియన్సీలో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ టాపిక్స్ అండి, ఇవి డేటా సఫిషియన్సీ ఎగ్జాంపుల్స్. ద టఫెస్ట్ పార్ట్ డేటా సఫిషియన్స్, ఎందుకంటే అన్నింటి మీద గ్రిప్ ఉండాలి. ఓకేనా. సో జాగ్రత్తగా మిగతా కాన్సెప్ట్స్ అన్ని చదివేటప్పుడు క్వశ్చన్స్ పైన బేసిక్స్, డెఫినేషన్స్ వాటి ప్రకారం చదివితే ఈ టాపిక్స్ని మీరు స్కోర్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వారికి ఎక్కువ స్కోర్ అవుతుంది ఓవరాల్గా, ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఓకేనా. సో వీటితో పాటు ఇది
శాంపిల్ క్లాస్ అండి, ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం ఇది ఇచ్చాను. సో మీకు ముందుగా చెప్పిన విధంగా 5 మోడల్ పేపర్స్ అండి, మాక్ టెస్ట్ అని చెప్పచ్చు. సో మొత్తంగా ఒక్కొక్క పేపర్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం కలిపితే 1000 క్వశ్చన్స్ అండి. సో వీటిని మొబైల్ ద్వారా రాసుకోవచ్చు, అదేవిధంగా డెస్క్టాప్ ద్వారా రాసుకోవచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్ ద్వారా రాసుకోవచ్చు. వెంటనే రిజల్ట్ వస్తుంది. అండ్ ఈ అన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్పర్ట్స్తో తయారు చేయించండి. అండ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే ఆన్సర్ ఏంటి, అదే ఎందుకు ఆన్సర్, దానికి సొల్యూషన్ ఏంటి, అది కూడా మీకు ఉంటుందండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ తక్కువ టైంలో, షార్ట్ టైం పీరియడ్లో మీరు ఇవి అన్నీ కూడా ఆన్లైన్ విధానం ద్వారా, అంటే మొబైల్ కానీ డెస్క్టాప్ కానీ సిస్టమ్ కానీ మొబైల్ విధానం ద్వారా వస్తారు. మనకు జరగబోయే ఐసెట్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే యాస్టీజ్గా ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అదే విధంగా, అంటే సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కావచ్చు, మార్క్ ఫర్ రివ్యూ బటన్ కావచ్చు, సబ్మిట్ బటన్ కావచ్చు, టైం అండి పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ప్రకారం ఉంటాయి. ఈ మొత్తం ఎగ్జామ్స్కి కలిపి కేవలం 249 రూపాయలకి ఇస్తున్నామండి. ఎవరికైనా తీసుకుందామని బిల్డింగ్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు చెప్పడంతో పాటు ఆ ప్రాసెస్ ఏంటి, లాగిన్ ప్రాసెస్ ఏంటి మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 9052450869 అండి, 9052450869. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఈ వీడియోని నాన్ మ్యాథ్స్ ఐసెట్ రాసే విద్యార్థులందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి.